నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత తేజస్సు నుంచే జగాలన్నీ ఉద్భవించాయి. ఆ తల్లి కరుణా కటాక్షాల కారణంగానే అవన్నీ చైతన్య శక్తిని పొందుతున్నాయి. సమస్త లోకాలలోని జీవరాశిని పోషించేది, రక్షించేది ఆ పరాశక్తిని. తన బిడ్డల వంటి భక్తులను ఆదుకోవటం కోసం అడుగడుగున అమ్మ తత్వాన్ని ఆవిష్కరిస్తూ వెళ్ళింది ఆ విశ్వశక్తినే. అలాంటి ఆ తల్లి మహాకాళిగా అవతరించిన క్షేత్రాలలో చండీగఢ్ ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి మహాకాళి మందిరమే నేటి మన తీర్థయాత్ర. అనంతమైన ఈ విశ్వాన్ని ఆనందమయం చేసేది ఆధ్యాత్మిక శక్తియే. సత్యవ్రతం, ధర్మబద్ధమైన జీవితం ఆధ్యాత్మిక ప్రయాణానికి కారణమవుతూ ఉంటాయి. అలాంటి మార్గంలో అవాంతరాలను సృష్టించడానికి ప్రయత్నించిన అసురులను సంహరించడానికి అమ్మవారు అనేక అవతారాలను ధరించింది. అలాంటి పరాశక్తి రూపాలలో ఒకటిగా మహాకాళి పూజలందుకుంటోంది. ఉత్తర భారతంలో చెప్పుకోదగిన నగరాల్లో చండీగఢ్ ఒకటిగా కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం, జీవన విధానం చండీగఢ్ ప్రత్యేకతగా కనిపిస్తుంది. అమ్మవారి ఉగ్రస్వరూపంగా చెప్పుకునే చండీమాత ఆవిర్భవించిన ప్రదేశం కావడం వల్ల ఈ నగరానికి చండీగఢ్ అనే పేరు వచ్చింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తుల కలయికగా ఏర్పడిన శక్తి స్వరూపమే చండీదేవి అని దేవీ భాగవతం చెబుతోంది. అలాంటి చండీదేవి పేరుతో ఈ నగరం విలసిల్లుతోంది. ఆధ్యాత్మిక పరంగా, చారిత్రక పరంగా చండీగఢ్ అనేక విశేషాలను తనలో దాచుకుంది. అందువల్ల ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఇది విరాజిల్లుతోంది. చండీగఢ్లో అమ్మవారికి సంబంధించిన ఆలయాలు, మందిరాలు చాలానే కనిపిస్తాయి. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటిగా శ్రీ మహాకాళి మందిరం తన విశిష్టతను చాటుతోంది. అడుగు పెట్టిన వారికి అనుగ్రహపీఠమై కనుల ముందు నిలుస్తోంది. చండీగఢ్లోని సెక్టార్ 30A ఈ మందిరం సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైంది. తెల్లని ఏనుగులు, కమలంలో ఆసీనుడైన వినాయకుడితో కూడిన ప్రవేశద్వారం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. శిఖరాలు, చిన్న చిన్న మందిరాలు, కలశాలతో కూడిన ఆలయ నిర్మాణం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. వివిధ రకాల పుష్పాలు, పత్రాలు, లతలతో కూడిన నక్షీలతో ఈ మందిరం మనోహరంగా కనిపిస్తుంది. ప్రధానమైన మందిరానికి ఇరువైపులా
ఇతర మందిరాలు దర్శనమిస్తాయి. ఇక్కడి ప్రధానమైన దేవత మహాకాళి అయినప్పటికీ అనేక దేవతాశక్తులకు సంబంధించిన మందిరాల సముదాయంగా ఈ ఆలయం అలరాడుతోంది. పాలరాతితో నిర్మించిన ఈ అందమైన మందిరం అమ్మవారి చల్లని ఒడిని తలపింపజేస్తోంది. मधुकैटभवित्रावी विधात्री वरदे नमः। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। नमोस्तुते देवी नमोस्तुते, नमोस्तुते देवी नमोस्तुते। रक्तबीजवदे देवी चण्डमुण्ड विनाशिनी। रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। नमोस्तुते देवी नमोस्तुते, नमोस्तुते देवी नमोस्तुते। అమ్మవారు ధరించిన అత్యంత శక్తివంతమైన అవతారమే మహాకాళిగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. దశమహావిద్యలలోనూ మొదటి స్థానంలో మహాకాళి అమ్మవారే కనిపిస్తుంది. దేవతలు, మహర్షులు కాలస్వరూపిణిగా ఆ తల్లిని సేవించారు. అలాంటి మహాకాళి అమ్మవారు ఇక్కడి ఆలయంలో కుదురైన మూర్తిగా కనుల ముందు నిలుస్తుంది. కరుణా వర్షాన్ని కురిపిస్తుంది. పాలరాతితో నిర్మించిన అందమైన మందిరాల బృందావనంగా ఈ ఆలయం తోస్తోంది. అద్దాల పలకలతో కూడిన నగిషీలతో తళుకులీనుతూ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ప్రధానమైన మందిరంలో మహాకాళి అమ్మవారు తన పేరుకు తగినట్టుగా కాటుక వర్ణంలో కొలువై ఉండగా, మిగతా దేవతామూర్తులన్నీ అమ్మవారి సన్నిధానాన్ని కోరుకుని వచ్చినట్టుగా అనిపిస్తోంది. ప్రతి సన్నిధానం అమ్మవారి వైభవాన్ని వినిపిస్తుంది. ఛత్రము, కిరీటము, ముక్కెరా ధరించిన అమ్మవారు విశాలమైన నేత్రాలతో, పొడవైన నాలుకతో దర్శనమిస్తూ ఉంటుంది. అనేక భుజాలను కలిగిన అమ్మవారు వర్ణరంజితమైన వస్త్రాలతో, ఆభరణాలతో నయనానందాన్ని కలిగిస్తుంది. అమ్మవారి చూపులు చాలా తీక్షణంగా ఉంటాయి. అందువల్ల భక్తులు ఇరువైపులా నుంచొని ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు. మనసును కర్పూర కళికగా చేసి మహానీరాజనాలు పడుతూ ఉంటారు. మహాకాళి అమ్మవారు తన అవతార కార్యానికి తగినట్టుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. నల్లని వర్ణంలో చిందరవందరగా ఉండే కేశాలతో, ఎరుపెక్కిన విశాలమైన నేత్రాలతో, ఎర్రని పొడవైన నాలుకతో, మెడలో వ్రేళ్లాడుతున్న కపాలాలతో, దశభుజాలతో దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి చేతుల్లోని అనేక ఆయుధాలు ఆ తల్లికి గల అనేక శక్తులకు ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటాయి. మహాకాళి అమ్మవారి ఒక చేతిలో వంకీకత్తి, మరో చేతిలో నరకబడిన అసురుడి శిరస్సు కనిపిస్తాయి. దుష్ట సంహారం చేసే విషయంలో అమ్మవారు ఎంతమాత్రం ఆలస్యం చేయదనే విషయానికి ఈ దృశ్యం అద్దం పడుతుంది. సత్యధర్మాలను ఆశ్రయించిన వారి జీవితాలకు ఆటంకాన్ని కలిగించడానికి ప్రయత్నించిన దుర్మార్గులు,
అమ్మవారి ఆగ్రహానికి బలికాక తప్పదనే సత్యాన్ని చాటుతోంది. అయితే ఇక్కడి మందిరంలో మాత్రం అమ్మవారి రూపం భయం గొలిపేదిగా కాకుండా భక్తిభావాన్ని పెంచేదిగా కనిపిస్తుంది. కుదురైన రూపంలోని అమ్మవారికి అందరూ నమస్కరించుకుంటూ ఉంటారు. తమని ఒక కంట కనిపెట్టుకుని ఉండమని కోరుకుంటారు. మంగళ శుక్రవారాల్లో ఆ తల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విశేషమైన పర్వదినాల్లో అమ్మవారికి చీరెసారెలు సమర్పిస్తూ ఉంటారు. శరణంటూ పలికిరందరూ నీవే ముక్తికి మార్గమివ్వు అమ్మా దుర్గా, జై హో దుర్గా. రుద్రరూపిణి దుర్గా మాతా, సింహవాహినిగా వేంచేసే దశమహావిద్యల్లోనూ మహాకాళి ప్రథమ స్థానంలో కనిపిస్తుంది. మహాకాళి దర్శనం వల్ల, ఆరాధన వల్ల అనేక దోషాలు తొలగిపోతాయని, శత్రువులపై విజయం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే వారి పట్ల ఆ తల్లి తన చల్లని చూపులను ప్రసరింపచేస్తూ ఉంటుందని సెలవిస్తున్నారు. అందువల్లనే భక్తులు ఆ తల్లి పాదాలకు ప్రణమిల్లుతూ ఉంటారు. హే అపర్ణ మహామాయ అత్రిసుత కాత్యాయని, మహాశక్తి మహాకాళి రౌద్రముఖి దాక్షాయణి. మహాకాళి అమ్మవారు ప్రధానమైన దైవంగా ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ఆ తల్లి సన్నిధానంలో అనేక మందిరాలను ఏర్పాటు చేశారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కారణంగా ప్రతి మందిరం మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రతి మనసును ఆధ్యాత్మిక వనంగా మార్చేస్తుంది. మహాకాళి మందిరానికి ఒకవైపున రాధాకృష్ణులు, మరోవైపున సీతారామ లక్ష్మణుల మందిరాలు విరాజిల్లుతూ ఉండటం చూడొచ్చు. శ్రీరామచంద్రుడు, సీతమ్మవారు ఆకాశమంతటి ఆదర్శాన్ని ఈ లోకానికి పరిచయం చేశారు. ధర్మబద్ధంగా కొనసాగించిన వారి ప్రయాణమే రామాయణమైంది. ఆదర్శం, ఆవేశం ఈ రెండింటినీ ధర్మబద్ధంగా ఆవిష్కరించిన వాడు రామచంద్రుడే. సహనానికి, పాతివ్రత్యానికి ఆనవాలుగా నిలిచిన మహాసాధ్వీమణి సీతమ్మవారు. అలాంటి సీతారాముల ఆలయాలు లేని ఊరు, వారి చిత్రపటాలు లేని పూజా మందిరాలు దాదాపుగా ఉండవనే చెప్పాలి. రాజ్యం, రాజకుటుంబం, అందుబాటులో ఉన్న సుఖాలు, వైభవాలను, కట్టుకున్న భార్యను సైతం వదిలి రాముడి వెంట నడిచినవాడు లక్ష్మణుడు. లోకంలో లక్ష్మణుడి వంటి సోదరుడు ఉండటం దుర్లభమని సాక్షాత్తు రామచంద్రుడే సెలవీయడం లక్ష్మణుడి గొప్పతనానికి అద్దం పడుతోంది. అలాంటి సీతారామలక్ష్మణుల పాలరాతి మూర్తులు ఇక్కడ దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాయి. ఇక ఆ పక్కనే గల మరో మందిరంలో రాధాకృష్ణుల దివ్య మంగళమూర్తులను చూసి తీరవలసిందే. కృష్ణ భగవానుడే పరబ్రహ్మ స్వరూపమని ఆధ్యాత్మిక గ్రంథాలు చాటుతున్నాయి. కృష్ణుడి నుంచే నరనారాయణులు ఉద్భవించారని, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆవిర్భవించారని సెలవిస్తున్నాయి. ప్రేమతత్వమే కృష్ణతత్వమనే విషయాన్ని ఎంతోమంది మహర్షులు ఈ లోకానికి చాటి చెప్పారు. మరెంతోమంది భక్తులు కీర్తించారు. ఇక గోలోక నాయకి అయిన రాధమ్మను గురించి వేదాలలో కనిపిస్తుంది. సాక్షాత్తు పరాశక్తి స్వరూపమే రాధమ్మగా అవతరించిందని అంటారు.
ఇక్కడి మందిరంలో కృష్ణుడు మురళిని పలికిస్తుండగా రాధమ్మ తల్లి అభయముద్రలో అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటి రాధాకృష్ణుల దివ్యమైన పాదపద్మాలను భక్తులు నమస్కరించుకొని తీపి పదార్థాలను సమర్పిస్తూ ఉంటారు. చండీగఢ్ పరిసర ప్రాంతాలలో అమ్మవారికి సంబంధించిన క్షేత్రాలలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి మూర్తులు కొలువై ఉండటం మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడి ఆలయంలోనూ మహాకాళితో పాటు మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు మందిరాలు తమ వైభవాన్ని చాటుతూ ఉంటాయి. అలాగే ఇతర దేవీ దేవతల మందిరాలు ఈ ఆలయ ఘనతకు ప్రతీకలుగా నిలుస్తూ ఉంటాయి. ఇక్కడి పాలరాతి వేదికపై మహాలక్ష్మి అమ్మవారి మూర్తి నయన మనోహరంగా కొలువై కనిపిస్తుంది. దారిద్ర్యం అనేక రకాల దుఃఖాలకు కారణమవుతుంది. సంపదనే ఆ దుఃఖాలను దూరం చేస్తుంది. అలాంటి సంపదలను అనుగ్రహించేది మహాలక్ష్మి అమ్మవారే. కీర్తి ప్రతిష్టలు, వైభవం ఆ తల్లి ప్రసాదించేవే. అందుకే అందరూ కూడా ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ తల్లి చల్లని చూపులు తమపై ప్రసరించాలని ఆశపడతారు. ఇక మహాసరస్వతీదేవి మందిరాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. వీణను ధరించిన అమ్మవారి పాలరాయి మూర్తి సమ్మోహితులను చేస్తుంది. వేదాలు, శాస్త్రాలు అన్నీ కూడా సాక్షాత్తు సరస్వతీదేవి రూపాలుగా చెబుతారు. ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు అనునిత్యం సరస్వతీదేవి ఆరాధన చేస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. అనంతమైన జ్ఞానాన్ని అనుగ్రహించేది ఆ తల్లినే. అలాంటి మహాసరస్వతిని భక్తులు అంకిత భావంతో ఆరాధిస్తారు. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. జయ జయ హే భువనేశ్వరి సత్యవంద్య వరదాయిని. జయ జయ హే భువనేశ్వరి నిత్య శోభ సంతోషిని. మణిద్వీప నివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. ఇక దుర్గాదేవి, బాలత్రిపుర సుందరి, చింతపూర్ణి అమ్మవారి మందిరాలు కూడా ఇదే సన్నిధానంలో కనిపిస్తాయి. భక్తుల కోరికలను తీర్చే అక్షయ పాత్రల మాదిరిగా అనిపిస్తాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో పరమశివుడు, శనిదేవుడు ప్రత్యేక మందిరాల్లో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఇక నవగ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్నవారు ఇక్కడి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తుంటారు. శక్తి సంబంధమైన మందిరాలతో పాటు శైవ, వైష్ణవ సంబంధమైన దేవతామూర్తులు కూడా కొలువైన ఆలయమిది. అందువల్ల ఆయా దేవీ దేవతలకు సంబంధించిన విశేషమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు, సేవలు జరుగుతూ ఉంటాయి. ఇక నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చండీగఢ్ చేరుకున్న తర్వాత ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఆది పరాశక్తి అయిన అమ్మవారు అనేక రూపాలలో ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే శివకేశవులకు సంబంధించిన మందిరాలు కూడా మనసు దోచుకుంటూ ఉంటాయి. పరాశక్తి ఆలయంగా, పరమాత్ముడి నిలయంగా అలరారుతున్న ఈ మందిర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.